శ్రీమద్ భాగవతంలో శ్రీల ప్రభుపాద వారు రచించినటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి అధ్యాయంలో 3వ శ్లోకం చదువుతున్నాము. నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబతి భాగవతం రసమాలయం ముహురహో రసిక భువి భావిక. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. దీంట్లో మీకు ఏమని చెప్తున్నారు? సౌమ్యులు, చాలా ప్రావీణ్యులు, సౌమ్యులు అనేటువంటి వ్యక్తులు శ్రీమద్ భాగవతాన్ని ఎలాంటి స్థితిలో ఆస్వాదిస్తారు అనే విషయాన్ని ఇక్కడ మనకి స్పష్టంగా చెప్తున్నారు. శ్రీమద్ భాగవతము కోరికలన్నీ తీర్చేటువంటి కోరికల చెట్టు, కల్పతరు, కోరికలన్నింటినీ సంపూర్ణంగా తీర్చేటువంటి చెట్టు యొక్క ఫలము. వేదశాస్త్రాలు అనేటువంటి చెట్టుకు అందించినటువంటి ఫలము శ్రీమద్ భాగవతం. ఇది సుఖదేవ్ గోస్వామి ముఖము నుంచి వెలువడుతుంది, ముఖారవిందం నుంచి వెలువడుతుంది. శుక అనే పదానికి అర్థం ఏమిటి అంటే, సంస్కృతంలో శుక అంటే రామచిలుక. మామూలుగా ఒక ఫలము చిలకతో రుచి చూడబడింది అనుకోండి చెట్టు మీదే, దాని యొక్క స్థితి మరింత అద్భుతంగా మారిపోతుంది. చిలక కొట్టిన పండు అని మనం ప్రత్యేకంగా దాన్ని స్వీకరించడం, ఎందుకంటే అది మధురంగా ఉన్నప్పుడు మాత్రమే చిలక దాన్ని ముట్టుకుంటుంది. కానీ సుఖదేవ గోస్వామి కూడాను అలాగే సుఖదేవ గోస్వామి రామచిలుకతో పోల్చి ఏమని చెప్పారు? శుక అంటే నిజానికి చిలుక అనేటువంటి అర్థం. సో సుఖదేవ గోస్వామి కూడాను శ్రీమద్ భాగవతము సుఖదేవ గోస్వామి యొక్క ముఖం నుండి వెలువడి అది అమృత ద్రవ సంయుతం, అమృతంలాగా ద్రవిస్తుంది, అమృతంలాగా తీయగా మారిపోయింది. అందుకని అది ఎంత మధురమైనటువంటిది అంటే, భౌతికమైన జగత్తులో భౌతికమైన కార్యక్రమాల నుంచి సంపూర్ణంగా ముక్తులైన వ్యక్తులు కూడాను ఈ రసాన్ని ఆస్వాదిస్తారు అని చెప్తున్నారు. శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక గుణగణాల మూలంగా ఇవి వేదశాస్త్రాల యొక్క ఆధ్యాత్మిక గుణగణాలన్నింటినీ పుణికిపుచ్చుకున్నటువంటి శాస్త్రం ఇది అని మనము గత 2 శ్లోకాలలో చదువుకున్నాం. ఇది భౌతికమైన అన్నిటికీ కూడాను అతీతమైనటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానము. ఈ శ్లోకంలో శ్రీమద్ భాగవతము ఉన్నతమైన శాస్త్రమే అని చెప్పడమే కాకుండా, అది ఎలాంటిది అంటే వేదశాస్త్రాలకి ఉద్భవించినటువంటి, వేదశాస్త్రాలనేటువంటి వృక్షానికి ఫలదీకరించినటువంటి పక్వమైన ఫలము అని చెప్తున్నారు. ఇంకో విధంగా చెప్పాలి అంటే ఇది వేదశాస్త్రాలన్నింటి యొక్క సారము అని చెప్తున్నారు. ఈ శాస్త్రాన్ని మనము ఎలాంటి స్థితిలో వినాలి? చాలా శ్రద్ధగా, అనుకువ శ్రద్ధాసక్తులని కలిగి, ఇంకొకటి ఏమిటి? పేషెన్స్. అంటే ఎంతో తొందరగా ఇది క్షణంలో పూర్తిగా నేర్చేసుకోవాలని కాకుండా ప్రశాంత వదనంతోనే, చాలా ఓపికతోనే దీన్నంతా కూడా ఆలకించాలి శ్రద్ధగా. శ్రీమద్ భాగవతం మనకు చెప్పేటువంటి పరిజ్ఞానం ఏమిటి అంటే, వేదశాస్త్రాల యొక్క మొత్తం మనం భాగవతాన్ని చదివాము అంటే వేదాలన్నింటినీ చదివి దాన్ని అర్థం చేసుకొని ఆకలింపు చేసుకోవడం అంతా కూడాను ఒక భాగవతాన్ని అర్థం చేసుకోవడంతో సరిపోతుంది అని చెప్తున్నారు ఇక్కడ. దీన్ని ఇక్కడ కల్పవృక్షంతో పోల్చారు. ఎందుకనంటే వేదాలకి సంబంధించిన వేద కల్పవృక్షము శ్రీమద్ భాగవతం. ఎందుకనంటే వేదాలలో నేర్చుకోవలసినటువంటి సారమంతా కూడాను భాగవతంలో మనకి అందించేశారు. భౌతిక ఆధ్యాత్మిక జీవనంలో మనిషి ఎలా జీవితాన్ని కొనసాగించాలి,
దేన్ని సాధించాలి అనేటువంటి విషయాన్నంతా కూడాను మనం భాగవతాన్ని అధ్యయనం చేయడం ద్వారా తెలుసుకుంటాం. వేద శాస్త్రాన్ని మనం గమనించినట్లయితే మనం చాలా సార్లు ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము. వేద శాస్త్రాల్లో మనకి అన్ని రకాల పరిజ్ఞానాన్ని అందించడము మనం గమనించాము. భౌతికమైన, ఆధ్యాత్మికమైన అన్ని రకాల పరిజ్ఞానం. సాంఘిక, రాజకీయ, ధార్మిక, ఆర్థిక, సైనిక, వైద్య, రసాయన, భౌతిక, మానసిక విషయాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానం అంతా కూడాను వేద శాస్త్రంలో పొందుపరచబడింది. ఇవన్నీ కూడా నిజం చెప్పాలి అంటే మా వ్యక్తులు అనుకోవచ్చు, ఆధ్యాత్మిక చింతన కలిగినప్పుడు ఇవన్నీ ఎందుకు అని. ఇవన్నీ కూడాను ఆత్మని శరీరంతో ఒక చోట ఉంచడానికి ఉపయోగపడేటువంటి జ్ఞాన భండాగారాలు. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే కదా మనం ఆత్మని శరీరాన్ని ఒక చోట ఉంచగలుగుతాము. అంతేకాకుండా ఈ పరిజ్ఞానం అంతా కూడా వేద శాస్త్రాన్ని అభ్యసించడం ద్వారా వ్యక్తి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆధ్యాత్మిక ప్రగతిని సాధించగలుగుతాడు. ఎలాగా? వేద శాస్త్రాల్లో నిర్దేశించిన నియమ నిబంధనల్ని పాటించడం ద్వారా వ్యక్తి ఒక్కొక్క స్థాయిని అధిగమిస్తూ ఆధ్యాత్మిక ప్రగతిని చెందుతూ భగవంతునికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని అవగతం చేసుకుంటూ అన్ని కారణాలకి కారణభూతమైన వాడు భగవంతుడే. అన్ని రకాలైనటువంటి అనుభూతులని మనం భగవంతునితో ఏర్పరచుకునే సంబంధాల ద్వారా పొందగలుగుతాము. ఆ రసానుభూతి భగవంతుని సేవలో నిమగ్నమైనప్పుడు మాత్రమే అది మనకి లభ్యమవుతుంది అనే విషయం మనం గమనించగలుగుతాం. బ్రహ్మ మొదలు జీవాత్మలన్నీ కూడాను మామూలు చీమ, చాలా అల్పమైన జీవని చెప్పుకుంటాము. అన్నీ కూడాను ఏం చేస్తున్నాయి? అవన్నీ కూడాను భౌతికమైన ఇంద్రియాల నుంచి ఏదో రకమైన ఆనందాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రసానుభూతి ఈ ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాల ద్వారా ఏదో ఒక ఆనందాన్ని పొందాలి అని ప్రయత్నం చేయడాన్ని ఏమంటారు అంటే రసానుభూతి అంటారు. ఏదో ఒక రస అనుభూతిని పొందడానికి మనము ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటాము. ఇవి రకరకాల రసానుభూతులు అని ఇక్కడ మనకి స్పష్టంగా చెప్తున్నాడు. వేద శాస్త్రాల్లో ఈ రసానుభూతుల్ని 12గా విభజించారు. రౌద్రం, అద్భుతం, శృంగారం, హాస్యం, వీర, శౌర్యం, దయ, దాస్యం, సాక్యం, భయానకం, బీభత్సం, శాంతం, వాత్సల్యం అని 12 రకాలైనటువంటి రసానుభూతుల గురించి మనకి శాస్త్రంలో వివరించారు. నిజానికి చాలా మంది ప్రేమ ప్రేమ అని చెప్తుంటారు కదా, ఇక్కడ ప్రేమకి సరైన నిర్వచనాన్ని మనకి ఇచ్చారు. ఈ 12 రసాల కలయికని ప్రేమ అని చెప్తున్నాడు. ప్రేమ అనేటువంటి భావనకి అర్థం ఏమిటి అంటే ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి మీద మనం ఈ రసాలన్నిటిని ఆ ప్రేమిస్తున్న వ్యక్తి నుంచి పొందగలుగుతాము, ఇవ్వగలుగుతాము. ఈ రసాలన్నిటి యొక్క కలయికని మనం భౌతిక జీవితంలో కూడా చూస్తుంటాం. ప్రేమ, వాత్సల్యము, అభిమానము, కోపము, హాస్యము, వీరత్వము, దయ చూపించడము, ఇవన్నీ ఈ 12 రసాలు ఏవైతే ఉన్నాయో అన్నిటి కలయికనే ప్రేమ అని పిలువబడుతుంది. భౌతికంగా మనం భౌతిక ప్రపంచంలో చూసినప్పుడు కూడాను ఈ ప్రేమ అనేటువంటి భావన ఎలాంటి రసాల్లో మనకి వ్యక్తీకృతం అవుతుంది? ఒక్కొక్కసారి ఆరాధన రూపంలో వ్యక్తీకృతం అవుతుంది, ఒక్కసారి సేవ రూపంలో వ్యక్తీకృతం అవుతుంది, ఒక్కొక్కసారి స్నేహ రూపంలో, ఒక్కొక్కసారి వాత్సల్యము అంటే తల్లిదండ్రుల స్థాయిలో తమ వాత్సల్యాన్ని ప్రకటించే విధంగా కూడాను ఇది ప్రకటితమవుతుంది. కొన్నిసార్లు మాధుర్యంలో ప్రకటితమవుతుంది. దాస్యము, శాంతము, దాస్యము,
సాఖ్యము, వాత్సల్యము, మాధుర్యము. ఈ 5 రసాలు లేకపోతే ఏమవుతుంది ఇది? ఇంతకుముందు 12 రసాలను కలిపితే ప్రేమ అని చెప్పుకున్నాం కదా! ప్రేమలో ఈ 12 రసాల కలయికయే ప్రేమ అని చెప్పుకున్నాము. దాంట్లో ఈ 5 రసాలు ఏవైతే ఉన్నాయో శాంతరసము, దాస్యరసము, సాఖ్యరసము, వాత్సల్య రసము, మాధుర్య రసము అనేటువంటి లేకపోతే అది వేటి మూలంగా మిగిలిన 7 రూపాల్లో ప్రకటితమవుతుంది. అందుకని ఆవేశం కానివ్వండి, కోపము, ఆశ్చర్యము, హాస్యము, వీరత్వము, భయానకము, అద్భుతము ఇవన్నీ కూడాను ఏమని చెప్తున్నారు? ఇవి కూడా నిజానికి ప్రేమను వ్యక్తీకరించేటువంటి రసాలే. కానీ ఈ పైన చెప్పిన 5 రసాలు లేవనుకోండి, అవి ఈ భావనలో వ్యక్తీకరించబడినప్పుడు దాన్ని మనము వాటిగా ఆస్వాదించలేకపోతాం. ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాడు. ప్రభుపాద గారు ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఒక స్త్రీ ఒక పురుషుడితో ప్రేమలో ఉన్నప్పుడు కానీ, పురుషుడు స్త్రీతో ప్రేమలో ఉన్నప్పుడు కానీ దాన్ని ఏమంటారంటే మాధుర్య ప్రేమ అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ మాధుర్య ప్రేమకి భంగం కలుగుతుందో మిగిలిన 7 రసాల్లో తమ ప్రేమను వ్యక్తీకరిస్తారు. మనం భౌతిక ప్రపంచంలో కూడా చూస్తున్నాము. ప్రేమమైనప్పుడు వ్యక్తులు ఆవేశానికి లోనవడము, అద్భుతానికి లోనవడం. అద్భుతము అంటే ఇక్కడ పాజిటివ్ గానే కాదు, నెగెటివ్ గా కూడా ఉంటుంది. అద్భుతము అంటే అది ఎలా జరిగింది? ఆశ్చర్యచకితులైపోవడము, నా ప్రేమ ఎలా విఫలమైంది అనేటువంటి స్థితికి వెళ్ళిపోవడము. ఇది కూడా రసానుభవాల్లో ఒక రసం అనే చెప్తున్నాడు. కొన్ని సందర్భాల్లో ప్రేమ విఫలమైనప్పుడు వ్యక్తులు వ్యక్తీకరించేటువంటిది భయానకం కూడా ఉంటుంది. ఎంతవరకు అంటే ఒకరినొకరు సంహరించుకోవడం, చంపుకోవడం వరకు వెళ్తుంది. ఇలాంటి రసానుభూతుల్ని మనము ఎవరి మధ్య చూస్తూ ఉంటాము? మనుషుల మధ్య, జంతువుల మధ్య వ్యక్తీకరించడం చూస్తూ ఉంటాం. సో ఆఫ్ కోర్స్ కాలక్రమేణా కలియుగము తన స్థితిని మార్చుకుంటున్నప్పుడు ఈ వ్యక్తీకరణ వక్ర మార్గాన్ని బట్టి మనుషులు జంతువుల మీద వ్యక్తీకరించడం కూడా మనం చూస్తున్నాం. అది వక్ర మార్గం పట్టినప్పుడు జరిగేటువంటి ఒక వికారము. కానీ మనము మాట్లాడుకున్నప్పుడు ఒక స్పష్టమైన అవగాహన మనకున్నది ఏంటి అంటే మాధుర్య భావన, మాధుర్య ప్రేమ ఏదైతే ప్రకటితం చేయబడుతుందో అది ఏకవర్గానికి చెందిన వాళ్ళ మధ్యనే ప్రకటితమవుతుంది అని మనం తెలుసుకుంటాం. అలా కాకుండా రకరకాల వికారాల్లో ప్రేమ అనేటువంటి భావనతోని వ్యక్తులు చేసే పనులన్నీ కూడాను ఇక్కడ ప్రేమగా గుర్తించబడలేదు శాస్త్రంలో. ఎందుకని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, మనిషికి మరియు మృగానికి మధ్య ప్రేమ భావన, ప్రేమ రసానుభూతిని పొందడం అనేది సాధ్యం కాదు అని చెప్తున్నాడు ఈ భౌతిక ప్రపంచంలో. ఎందుకంటే రసానుభూతిని ఒకరికి ఒకరు పంచుకోవడం అనేటువంటిది ఒకే జాతికి చెందినటువంటి జీవాల మధ్య జరిగేటువంటిది. అది నిజమైన ప్రేమగా, నిజమైన రసానుభూతిగా చెప్పబడుతుంది. అలా కాకుండా చేసేటువంటి కార్యక్రమాలని కూడా వికారాలుగా మనం పిలవచ్చు. కానీ ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే జీవాత్మకి సంబంధించినటువంటి రసానుభూతుల గురించి మనం ఆలోచిస్తే జీవాత్మ నిజానికి భగవంతునితో గుణాలలో సమానమైనది. జీవాత్మలన్నీ కూడా భగవంతుని యొక్క అంశాలు అని మనం నేర్చుకున్నాం. అందుకని జీవాత్మ తన రసానుభూతిని ఎవరితో పంచుకుంటుంది? భగవంతుడితో మాత్రమే పంచుకున్నప్పుడు అది సంపూర్ణత్వాన్ని చేరుకుంటుంది అని చెప్తున్నాడు. ఎందుకనంటే జీవాత్మ ఆధ్యాత్మికమైనటువంటి అణువు, భగవంతుడు ఆధ్యాత్మిక సత్యము, పరమ సత్యము, సంపూర్ణుడు. ఎప్పుడైతే అణువైన జీవాత్మ భగవంతునితో రసానుభూతిని ఏర్పరచుకుంటుందో అది సంపూర్ణ ఆనందమయ స్థితిలో ఉంటుంది.
మనం ఎప్పుడైతే జీవాత్మ ఆధ్యాత్మిక స్థితిలో చేరుకుంటుందో అప్పుడు అది భగవంతుడికి ఆ జీవాత్మకి మధ్య ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి ఆ రసానుభూతి ఏదైతే ఉందో అది పొందగలుగుతుంది. అందుకని భగవంతుడిని శృతి మంత్రాల్లో, వేద శాస్త్రాల్లో ఏమని చెప్పారు? అన్ని రసాలకి ఆది రసము, ఆదిభూతుడు, మూలము, అన్ని రసాలకి మూలము ఎవరు అంటే భగవంతుడే. ఎప్పుడైతే మనం భగవంతుడిని ఆశ్రయించి, భగవంతుని శరణు పొంది, భగవంతుడితో ఈ రసానుభూతిని పొందాలనుకుంటామో అది మన సహజ సిద్ధమైన స్థితి. ఆ స్థితిలో ఉన్నప్పుడు జీవాత్మ సంపూర్ణమైన ఆనంద స్థితిలో ఉండగలుగుతాడు. మనం అందరం కూడా భగవంతుని యొక్క అంశ అని మనం చాలా సార్లు చెప్పుకుంటాం. భగవంతుని అంశగా మనం ఉన్నాం కాబట్టి మన స్థితి ఏమిటి అంటే భగవంతునితో మాత్రం సంబంధం ఏర్పరచుకున్నప్పుడు అది సహజమైనటువంటి మన స్థితి. ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనం సంపూర్ణ ఆనందానుభూతిని చెందగలుగుతాం. జీవాత్మలన్నీ కూడాను భగవంతునితో తమ సహజ స్థితిలో ఏదో ఒక రసానుభూతిని ఏర్పరచుకునే ఉంటాయి. ముక్త స్థితిలో ఉన్నప్పుడు జీవాత్మ భగవంతునితో ఉన్నటువంటి రసానుభూతిని అనుభూతి చెందగలుగుతుంది. మనందరం కూడా భగవంతునితోని ఒక సహజమైనటువంటి రసానుభూతిలో ప్రాథమికంగా స్థిరపడి ఉన్నాము. బద్ధ జీవితంలో ఆ స్థితిని మనం మర్చిపోయి ఆ రసానుభూతిని వికృతంగా భౌతిక ప్రపంచంలో ఎవరో వ్యక్తుల మీద, వస్తువుల మీద చేసే ప్రయత్నం చేస్తున్నాము. దానివల్ల మనము ఆనందాన్ని పొందలేకపోతున్నాం. మనము ఇంతకుముందు కూడా భగవద్గీతలో కూడా చదువుకున్నాము. భౌతిక ప్రపంచంలో మనకి కనిపించే వస్తువులన్నీ కూడాను వస్తువులు, బంధాలు, అనుభూతులు ఇవన్నీ కూడాను ఆధ్యాత్మిక ప్రపంచంలో మనకు లభించేటువంటి అనుభూతులు, సంబంధాలకి వికృత ప్రతిబింబాలు అని మనం నేర్చుకున్నాం. ఇవన్నీ కూడాను భౌతిక ప్రపంచంలో ఈ రసానుభూతి చెందే ప్రయత్నం అంతా కూడాను తాత్కాలికమైంది. అందుకని భౌతిక ప్రపంచంలో వ్యక్తీకృతమయ్యేటువంటి ఈ భావనలన్నీ, రసాలన్నీ కూడాను భౌతికంగా రౌద్రం ఉందనుకోండి. రౌద్రం కూడాను నిజానికి ప్రేమ భావనకి, ప్రేమను వ్యక్తీకరించేటువంటి ఒక రసము. కానీ అది భౌతిక ప్రపంచంలో అది ఆవేశంగా పరిణమించి అనర్థాలకి దారితీస్తుంది. ఎవరైతే ఈ 12 రసానుభూతులకి చెందినటువంటి భావనల్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటారో వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో అసత్యంగా ఎలాగైతే ప్రకటీకృతమవుతున్నాయో, అలా ప్రకటించబడుతున్నాయో వాటన్నింటి యొక్క సహజ సిద్ధమైనటువంటి రసానుభూతిని కూడా తెలుసుకోగలుగుతారు. అందుకని పరిజ్ఞానం పొందిన తర్వాత వ్యక్తి, జీవాత్మ ఏం చేయాలనుకుంటుంది? ఈ నిజమైన రసానుభూతిని పొందాలనుకుంటుంది. ఈ నిజమైన 12 రకాల రసాలని మనం ఎవరి నుంచి ఆస్వాదించగలము? భగవంతుని ద్వారా భగవంతునితో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే ఈ 12 రసానుభూతులని ఉన్నవి ఉన్నట్టుగా యథాతథంగా మనము వాటిని అనుభూతి చెందగలుగుతాము. ఆ రసానుభూతుల్లో ఆధ్యాత్మిక ప్రగతిని సాధిస్తున్నప్పుడు మొట్టమొదటి అనుభూతిని ఏం చెందుతాడు జీవాత్మ అంటే భగవంతునితో ఏకమవ్వాలి అనేటువంటి అనుభూతికి లోనవుతాడు. అలా లోనినప్పుడు జీవాత్మ ఒకవేళ అక్కడే స్థిరపడిపోయింది అనుకోండి, మిగిలిన రసాల గురించి ఆలోచించకుండా, వాటి పరిజ్ఞానం లేకుండా వాళ్ళు సంపూర్ణ తత్వాన్ని, అన్ని రసాల అనుభూతుల్ని చెందలేకపోతారు అని చెప్తున్నారు. ఇక్కడ మనకి చెప్పబడుతున్నటువంటి రసానుభూతి ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక రసానుభూతి వ్యక్తులు తమ ముక్తి స్థితిలో పొందడానికి ప్రయత్నం చేస్తారు అని చెప్తారు. ముక్తి స్థితి అంటే ఏమిటి? భౌతికమైనటువంటి ఇంద్రియ తృప్తి నుంచి ముక్తి పొందినప్పుడు వాళ్ళు ముక్త స్థితి అని చెప్తారు. ఈ రసానుభూతులన్నీ జీవాత్మ ఎప్పుడు పొందగలుగుతుంది అంటే శ్రీమద్ భాగవతాన్ని పఠించినప్పుడు, ఆ భాగవతాన్ని అధ్యయనం చేసినప్పుడు దాంట్లోని రసానుభూతిని జీవాత్మ పొందగలుగుతుంది. ఎందుకని?
శ్రీమద్ భాగవతము వేదశాస్త్రాలు అనేటువంటి వేదశాస్త్రాలు అనే వృక్షానికి ప్రతిఫలించినటువంటి ఫలదీకృతమైనటువంటి పండు. ఎప్పుడైతే మనము శ్రద్ధ ఆసక్తితోని వినే విధేయతలతోని శ్రద్ధగా మనం ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని వింటామో అప్పుడు మనము సంపూర్ణమైన ఆనందాన్ని, తృప్తిని, మన కావలసినంత సంతృప్తిని, ఆనందాన్ని, రసానుభూతిని పొందగలుగుతాము అని చెప్తున్నాడు. కానీ ఈ పరిజ్ఞానాన్ని వింటున్నప్పుడు ఈ సమాచారాన్ని భాగవతంలో తెలియజేసినటువంటి సమాచారాన్ని మనము సరి అయినటువంటి ప్రామాణికమైనటువంటి పరంపర నుంచి మాత్రమే స్వీకరించాలి. ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ పరిజ్ఞానం అంతా కూడాను, శ్రీమద్ భాగవతాన్ని అంతా కూడాను ఆధ్యాత్మిక జగత్తు నుంచి భౌతిక జగత్తుకి తీసుకొచ్చి ఇచ్చింది ఎవరు అంటే శ్రీ నారదముని. శ్రీ నారదముని తన కృపతోని ఈ సమాచారాన్ని అంతా కూడాను తన శిష్యుడైన వ్యాసమునికి అందజేశాడు. ఈ సమాచారం అంతా కూడాను వ్యాస మహర్షి పుస్తక రూపంలో ఉంచడమే కాకుండా ఈ సమాచారాన్ని అంతా కూడాను తన పుత్రుడైనటువంటి సుఖదేవ గోస్వామికి అందించాడు. అప్పుడు ఈ సుఖదేవ గోస్వామి ఈ సమాచారాన్ని అంతా కూడాను పరీక్షిత్ మహారాజుకి తెలియజెప్పాడు. కేవలం 7 రోజుల్లో ఈ పరిజ్ఞానం అంతా కూడాను సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి ఇచ్చాడు. దీనికి సంబంధించినటువంటి పరీక్షిత్ మహారాజు యొక్క స్థితి గురించి మనకు తెలుసు. ఇంకా ముందు వస్తుంది యాక్చువల్గా శ్రీమద్ భాగవతంలోనే మనకి తర్వాత 2-3 శ్లోకాల్లో తెలియజేశారు. పరీక్షిత్ మహారాజు ఈ స్థితికి ఎందుకు వచ్చాడు, ఆయన భాగవతాన్ని ఏ రోజులో వినాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది. పరీక్షిత్ మహారాజు తన శరీరాన్ని వదిలేయడానికి 7 రోజులు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నది అన్న సమయంలో చేయవలసినటువంటి, శరీరాన్ని వదిలేస్తున్నటువంటి మనిషి చేయవలసినటువంటి ఉత్తమమైన కార్యం ఏమిటి అనేటువంటి అన్వేషణలో మునులందరినీ ప్రశ్నించినప్పుడు శ్రీమద్ భాగవతం వినడం చాలా ఉత్తమమైనటువంటి పని అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో తద్వారా పరీక్షిత్ మహారాజు శ్రీమద్ భాగవతం వినడానికి సిద్ధపడతాడు. శ్రోతగా శ్రద్ధగా వింటాడు శ్రీమద్ భాగవతాన్ని. దాన్ని విన్నవించిన వారు ఎవరు అంటే సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి వ్యాస మహాముని యొక్క పుత్రుడు. పుట్టుకతోనే సంపూర్ణమైనటువంటి ముక్తిని పొందినటువంటి వ్యక్తి సుఖదేవ గోస్వామి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అతను సంపూర్ణమైనటువంటి ముక్తిని పొందాడు. నిజానికి సుఖదేవ గోస్వామి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి వైదిక ధర్మాలని పాటించి తను శుద్ధి చేసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే పుట్టుకతోనే ఆయన ముక్త పురుషుడు. నిజం చెప్పాలి అంటే పుట్టుకతోనే ఎవరు కూడాను ముక్త పురుషులు కాలేరు. భౌతికంగా కానీ ఆధ్యాత్మికమైన పరిజ్ఞానం ఏది ఉండదు. కానీ సుఖదేవ గోస్వామి విషయంలో ఒక ప్రత్యేకత ఉన్నది. సంపూర్ణమైన ముక్త పురుషుడు అయి ఉండడం మూలంగా అతను ఎలాంటి వైదిక ధర్మాలతో పరిజ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం ఏది చేయలేదు. నిజానికి సుఖదేవ గోస్వామి 16 సంవత్సరాలు తల్లి గర్భంలోనే ఉన్నాడు తన శక్తియుక్తుల ద్వారా. అంతటి ముక్త పురుషుడు ఆయన. అందుకని ఈ త్రిగుణాలు ఏవి కూడాను అతని మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయే భౌతిక ప్రకృతి. నిజానికి ఆయన 16 సంవత్సరాలు గర్భంలో ఉండడానికి ఏకైక కారణం ఏమిటి అంటే భౌతిక ప్రపంచంలోకి ఆవిర్భవించగానే ఈ భౌతిక జగత్తు యొక్క మాయ చేత తను ప్రభావితుడినయ్యి ఈ భౌతిక ఇంద్రియ తృప్తిలో నిమగ్నమైపోతాను. అందుకని నేను తల్లి గర్భం నుంచి బయటకి రానని ఆయన అలాగే భీష్మించి కూర్చున్నాడు. అలాంటి సంపూర్ణమైనటువంటి ఎప్పుడైతే ఆయనకి సంపూర్ణమైనటువంటి గ్యారంటీ లభించిందో, అంటే బయటకు వచ్చిన తర్వాత నువ్వు భౌతికమైన ఇంద్రియ తృప్తిలో పడకుండా శాశ్వతంగా ముక్త పురుషుడిగా ఉంటావు, ఆ వరాన్ని నేను ప్రసాదిస్తున్నాను అని వ్యాస మహర్షి ప్రార్థించినప్పుడు
శ్రీల సుఖదేవ గోస్వామి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినట్టు మనకు తెలుస్తుంది. దానికి సంబంధించిన వివరణ మనకి తర్వాతి శ్లోకాల్లో వస్తుంది. సో దీని మూలంగా మనకి ఏమర్థమవుతుంది అంటే, సుఖదేవ గోస్వామి భౌతిక ఇంద్రియ తృప్తుల నుంచి ముక్తుడైనటువంటి జీవాత్మ, ఈ త్రిగుణాలకి అతీతుడైనటువంటి జీవాత్మ. అలాంటి జీవాత్మ ఈ భౌతికమైన ఇంద్రియ తృప్తులు ఏవి ఆసక్తి, వాటి మీద ఎలాంటి ఆసక్తి లేని ముక్త పురుషుడు. అలాంటి ముక్త పురుషుడు భగవంతుని యొక్క గుణగణానికి ఆకర్షితుడయ్యాడు. భగవంతునితో జీవాత్మ ఏర్పరచుకోగలిగినటువంటి రసానుభూతులకి ఆకర్షితుడయ్యాడు. అందుకని భగవంతుని యొక్క ఈ లీలలు ఏవైతే ఉన్నాయో, భగవంతునికి సంబంధించినటువంటి భాగవతంలో మనం చదివేటువంటి దివ్య లీలలని కూడాను ఎలాంటి వాళ్ళని ఆకర్షితుల్ని చేస్తుంది అంటే, ఈ భౌతికమైనటువంటి ఇంద్రియ తృప్తులు ఏవి లేని వాళ్ళు, అసలు ఏ కోరికలు లేని వాళ్ళు కూడాను భగవంతుని యొక్క సేవలో నిమగ్నం కావాలనుకుంటారు. భగవంతుడితో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవాలి అనుకుంటారు. అందుకని ఇది నిజానికి ఏమని చెప్పారు అంటే, శ్రీమద్ భాగవతము ముక్త పురుషుల కోసం నిర్దేశించబడింది. కానీ ఎవరు విన్నా కూడాను వాళ్ళ స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు. ఎలాంటి ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు? భౌతికమైన బంధనాలన్నింటి నుంచి కూడా విముక్తులై కేవలం భగవంతుని మీదనే ఆసక్తిని పెంచుకొని తమ నిజమైన స్థితిని పొందడానికి, ముక్తులవడానికి భాగవతము దోహదపడుతుంది. ముఖ్యమైన విషయం మనకు అవగతం కావాల్సింది ఏమిటి అంటే, భగవంతుడు నిరాకారుడు కాదు. మనము 12 రకాల రసాలను గురించి మాట్లాడుకున్నాం. ఈ రసాలన్నింటినీ కూడాను, ఈ రసానుభూతిని పొందాలి అంటే భగవంతుడు ఒక వ్యక్తితోని సంబంధం ఏర్పరచుకోవాలి. శూన్యంతోని ఈ రసానుభూతిని మనం పొందలేము. నిరాకారుడైన వ్యక్తితోని మనం ఎలాంటి సంబంధాన్ని కూడా ఏర్పరచుకునే అవకాశం లేదు. దీన్ని బట్టి మనకి తెలుస్తుంది ఏమిటంటే, భగవంతుడు పరమసత్యము, వ్యక్తి, అతనికి రూపం ఉన్నది. అతను నిరాకారవాది కాదు. శ్రీమద్ భాగవతంలో భగవంతునికి సంబంధించినటువంటి దివ్య లీలల్ని కూడాను ఒక పద్ధతి ప్రకారంగా వివరించబడ్డాయి. శ్రీల సుఖదేవ గోస్వామి వాటిని ఒక పద్ధతి ప్రకారంగా మనకి క్రమబద్ధంగా వివరించారు. అందుకని ఇది అన్ని రకాల స్థితిలో ఉన్నటువంటి, అన్ని రకాల చైతన్యాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు, బద్ధజీవులు కావచ్చు, ముక్తాత్మలు కావచ్చు, ఎలాంటి స్థితిలో ఉన్న వ్యక్తులైనాను, కొంతమంది బద్ధజీవులు అయి ఉండొచ్చు, మరికొంతమంది భగవంతుడిలో ఐక్యమైపోవాలనేటువంటి భావనను కలిగిన నిరాకారవాదులు అయి ఉండొచ్చు, మరికొంతమంది సాకారవాదులు అయి ఉండొచ్చు. ఎలాంటి స్థితిలో ఉన్న వ్యక్తులైనా కూడాను శ్రీమద్ భాగవతము వాళ్ళని వాళ్ళ స్థితి నుంచి మరింత ఉన్నత స్థితికి చేర్చగలుగుతుంది. సంపూర్ణంగా భక్తియుక్త సేవలో ఉన్న వ్యక్తులు కూడాను శ్రీమద్ భాగవతాన్ని విని భగవంతుని యొక్క దివ్యలీల రసానుభూతిని పొందుతారు. సంస్కృతంలో మనం ఇందాక చెప్పుకున్నాము, శుక అంటే రామచిలుక అని. ఎప్పుడైతే రామచిలుకతోని ఒక రైపెన్ ఫ్రూట్, బాగా పండినటువంటి పండు రామచిలుకతోని కొరకబడింది అనుకోండి, దాని యొక్క మాధుర్యము మరింత రెట్టింపు, త్రిగుణీకృతం అవుతుంది. శ్రీమద్ భాగవతం కూడా వేదశాస్త్రాల యొక్క ఫలము. ఆ ఫలము సుఖదేవ గోస్వామిచే వచింపబడి ఇంకా మధురంగా మారిపోయింది అని చెప్తున్నాడు ఇక్కడ. ఇది శ్రీల సుఖదేవ గోస్వామి తన తండ్రి ద్వారా విని దాన్ని మనకి ఎంత అద్భుతంగా మనకి ప్రవచించి చెప్పారు అంటే, దానిలోని మాధుర్యము మరింత ద్విగుణీకృతమై ఆకర్షణీయంగా మారింది. ఎవరైతే శ్రద్ధాసక్తులతోని సుఖదేవ గోస్వామి ద్వారా చెప్పబడినటువంటి శ్రీమద్ భాగవతాన్ని వినమ్రతతోని, శ్రద్ధాసక్తులతోని వింటారో వాళ్ళు ఆధ్యాత్మిక రసానుభూతిని పొందగలుగుతారు. ఆధ్యాత్మిక రసానుభూతి అనేటువంటిది ఏదైతే ఉందో అది భౌతికమైనటువంటి రసానుభూతికి విభిన్నమైనది, అత్యున్నతమైనది, పవిత్రమైనది. శ్రీమద్ భాగవతము
అద్భుతమైనటువంటి ఫలదీకరణ చెందినటువంటి వేద వృక్షాలకి ఫలదీకరణ చెందినటువంటి పూర్తిగా రసానుభూతిని కలిగినటువంటి ఫలదీకరణ చెందినటువంటి పండు అని చెప్పుకున్నాం. అలా బాగా పక్వంగా పండినటువంటి పండుని చెట్టు నుంచి త్రెంచి కిందికి పాడివేయరు. మనం చూస్తూ ఉంటాము భౌతిక జీవనంలో కూడాను ఒక చెట్టు యొక్క కాయలు గాని పండు గాని ఎలా దింపుతారు? మీకు తెలిసే ఉంటుంది. మరి మనము గ్రామాలలో కూడా చూస్తాము. ఎక్కడైతే పళ్ళని చెట్టుకు కాసిన కాయల్ని పండుని దింపాలి అంటే వాటిని తెంచి కింద పాడవేయరు. మనుషులందరూ కొంత కొంత దూరంలో ఒకరి చేయి మరొకరి చేయి వరకు అందేంత దూరంలో స్థిమితమై ఉండి పైన వృక్షం మీద కూర్చున్న వ్యక్తి వాటిని తుంచి బుట్టలో కానీ లేకపోతే పట్టుకోవడానికి అనువుగా ఉన్నటువంటి ఒక బ్యాగ్ లో కానీ వేసి దాని తర్వాత వ్యక్తికి అందజేస్తాడు ఆ పండుని. ఆ వ్యక్తి ఆ తర్వాత వ్యక్తి మెల్లిగా వాటిని కిందికి దింపుతారు. కిందికి పాడవేయరు, అలా తుంచి కిందికి పాడవేయరు. అదే విధంగా శ్రీమద్ భాగవతం కూడాను ఎలా చెప్పారు? మనము దాన్ని నేర్చుకున్నట్టయితే నారదముని ఆధ్యాత్మిక జగత్తుని తీసుకొచ్చి మనకి వ్యాసమహామునికి ఇచ్చారు. వ్యాసమహాముని సుఖదేవ గోస్వామికి ఇచ్చారు. సుఖదేవ గోస్వామి సూత గోస్వామికి ఇచ్చారు. అలాగా ఇది కూడాను, ఈ పండు కూడాను అలాగా ఒకరి చేతి నుంచి ఒకరికి జాగ్రత్తగా కిందికి దింపబడి మనకు అందించబడింది. శ్రీమద్ భాగవతము అనేటువంటి ఫలము మనకి కృష్ణలోకంలో ఆవిర్భవించింది. దాని కృష్ణలోకం చాలా తోసి కింద పాడేయలేదు. అది మెల్లగా జాగ్రత్తగా పట్టుకొని పరంపర ద్వారా, గురు పరంపర ద్వారా అది మనకు అందజేయబడింది. అది అందజేసినప్పుడు ఎవరు కూడా దాన్ని మార్చడం కానీ, దాన్ని విచ్ఛిన్నం చేయడం కానీ, దాంట్లో తమకి సంబంధించిన పరిజ్ఞానాన్ని పెట్టడం కానీ చేయలేదు. ఎవరైతే ఈ గురు పరంపర ద్వారా స్వీకరించారో శ్రీమద్ భాగవతాన్ని, వాళ్ళు నిజానికి ఇక్కడ ఏమని చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు? అజ్ఞానులు, మూర్ఖులు. అలాంటి మూర్ఖులు ఏం చేస్తారు? శ్రీమద్ భాగవతాన్ని స్వీకరించగానే ముందు భగవంతుని యొక్క రాసలీలల గురించి చర్చించాలి అనేటువంటి తాపత్రయంలో ఉంటారు. దానివల్ల వాళ్ళు నిజానికి ఆ రాసలీలలోని మాధుర్యాన్ని, ఆ పవిత్రతని అనుభవించలేరు. ఎవరైతే సుఖదేవ గోస్వామి యొక్క అడుగుజాడల్లో నడవకుండా దాన్ని అలాగా పూర్తిగా దాన్ని అధ్యయనం చేయకుండా, క్రమబద్ధంలో దాన్ని స్వీకరించకుండా ఒక్కసారిగా రాసలీలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు మూర్ఖులు అని చెప్తున్నాడు. ఎవరైతే ఈ మధుర ఫలాన్ని, భాగవత అనే మధుర ఫలాన్ని సుఖదేవ గోస్వామి అడుగుజాడల్లో నడుస్తూ దశల వారీగా ఒక్కొక్క మెట్టును అధిగమిస్తూ ఈ రసానుభూతిని చెందుతారో, ఆధ్యాత్మిక జగత్తుకి సంబంధించిన పరిజ్ఞానాన్ని స్వీకరిస్తారో వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. తద్వారా శ్రీమద్ భాగవతం యొక్క అన్ని రకాల రసాలను అనుభూతి చెందగలుగుతారు వారి నిజ స్థితిలో. ఇదే భాగవతాన్ని నేర్చుకునేటువంటి విధి విధానం ఇదే. శ్రీమద్ భాగవతాన్ని మనము గురు పరంపర ద్వారా, ప్రామాణికమైన గురు పరంపర ద్వారా స్వీకరించినప్పుడు ఆ ఫలం యొక్క రసాలని మనము ఉన్నది ఉన్నట్టుగా ఆస్వాదించగలుగుతాము. అలా కాకుండా ఎవరైనా శ్రీమద్ భాగవతాన్ని ధన సముపార్జన కోసమో లేకపోతే కేవలము తమ ప్రతిష్ట కోసమని భాగవతాన్ని మనకి అందజేస్తారో, అలాంటి వ్యక్తుల ద్వారా మనం భాగవతాన్ని స్వీకరిస్తే భాగవతం యొక్క రసానుభూతిని మనము ఆస్వాదించలేకపోతాము. అలాంటి వ్యక్తులు నిజానికి మనము ఆస్వాదించే శక్తి రాకముందే మనకి రకరకాలైనటువంటి విభిన్నమైనటువంటి రసాలని అందించేటువంటి ప్రయత్నం చేస్తాము. మనకు దాన్ని ఆస్వాదించే శక్తి ఇంకా లేనప్పుడే అక్కడికి తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. దానివల్ల ఎలాంటి ప్రయోజనము మనం పొందలేకపోతాము. చెబుతున్న వాళ్ళు దాన్ని ఆనందించలేరు, వింటున్న వాళ్ళు కూడా ఆ రసానుభూతిని చెందలేరు. అంతేకాకుండా అలాగా ఏకకాలంలో ఆ స్థితికి వెళ్ళిపోయారనుకోండి,
దాని యొక్క మూలం అర్థం చేసుకోకుండా దాన్ని అపార్థం చేసుకునే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. ఆలోచించండి, కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి అనుకుంటే ముందు మనకి నంబర్స్ తెలవాలి. నంబర్లే తెలియకుండా ఏకంగా మీరేదో కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఏవో చెప్పేసాం అనుకోండి, క్యాలిక్యులస్ ఇంకా ఇంటిగ్రేషన్స్ అని ఏవేవో చెప్పేశారు అనుకోండి, అప్పుడే పుట్టినాడు, అప్పుడే అభ్యాసానికి స్కూల్ పిల్లాడు అప్పుడప్పుడే మొదలెడుతున్న వ్యక్తికి ఇవన్నీ చెప్పేసాం అనుకోండి, వాటిలోని మాధుర్యం, అది ఎంత అద్భుతంగా ఒక సమస్యను ఎలా పరిష్కరిస్తుంది అనేటువంటి సిద్ధాంతం వాడికి ఎలా అర్థమవుతుంది? అదేవిధంగా భాగవతం యొక్క రసానుభూతిని మనము ఆస్వాదించాలి అంటే క్రమబద్ధంగా ఒక్కొక్క క్రమశిక్షణ పరంగా మెల్లిమెల్లిగా ఆరంభం నుంచి దాన్ని అభ్యసించినప్పుడు మాత్రమే అది మనము నిజమైనటువంటి రసానుభూతిని పొందే స్థితిలో ఆ రసాన్ని ఆస్వాదించగలుగుతాం. అందుకని ఎవరైనా సరే శ్రీమద్ భాగవతాన్ని శ్రద్ధాపూర్వకంగా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, భాగవత రహస్యాన్ని, భాగవతంలో చెప్పినటువంటి పరిజ్ఞానాన్ని, దివ్యలీలల్ని తెలుసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళు శ్రీ భాగవతాన్ని ప్రామాణికమైన గురువు ఎవరైతే ఉన్నారో, సుఖదేవ్ గోస్వామి ద్వారా వస్తున్నటువంటి ప్రామాణిక గురువు ద్వారా ఈ భాగవతాన్ని స్వీకరించాలి. అలాంటి వ్యక్తులు ఏం చేస్తారు? భాగవతాన్ని మొదటి నుంచి అధ్యయనం చేస్తూ ఉంటారు, మొదటి నుంచి దానికి సంబంధించిన వివరణని తెలియజేస్తూ ఉంటారు. ఎవరైతే శ్రద్ధాసక్తులు కనబడుతున్నటువంటి విద్యార్థి ఉంటాడో, భాగవతాన్ని నేర్చుకోవాలనేటువంటి విద్యార్థి ఉంటాడో, ఆ వ్యక్తికి మొదటి నుంచి తెలియజేస్తూ వస్తాడు. తద్వారా ఆ విద్యార్థిని రసానుభూతిని పొందేటువంటి స్థాయికి తీసుకురాగలుగుతారు. అందుకని శ్రీమద్ భాగవతాన్ని చాలా జాగ్రత్తగా దీన్ని మనకి అందించారు శ్రీ సుఖదేవ్ గోస్వామి గారు. ఎప్పుడైతే దాన్ని స్వీకరించవలసిన పద్ధతిలో ఈ వేద జ్ఞానం యొక్క పరిపూర్ణమైనటువంటి పక్వ ఫలాన్ని మనము స్వీకరించినటువంటి విధానంగా స్వీకరిస్తామో, దానిలోని మాధుర్యాన్ని మనం ఆస్వాదించగలుగుతాము. అని మనకి ఇక్కడ ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నాడు. నిగమకల్ప తరోర్గలితం ఫలం శుభముఖారంభిత రసం. చాలా చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. దీంట్లో ఈ భాగవతం యొక్క సారాన్ని అంతా కూడాను, భాగవతాన్ని ఎలా స్వీకరించాలి అనేటువంటి దాని గురించి, భాగవతం యొక్క మాధుర్యాన్ని గురించి చక్కగా వివరించాలి. శుకమహాముని నోటి ద్వారా బహిర్గతమైనటువంటి ఈ శ్రీమద్ భాగవతమే రసాలకి మూలము, అన్ని రకాల రసానుభూతులకి మూలమైనటువంటిది. అది ఎప్పుడైతే సుఖదేవ్ గోస్వామి నోటి నుండి వెలువడిందో, అది ఇంకా మాధుర్యాన్ని సంతరించుకుంది అని చెప్తున్నారు. అందుకని ఎవరైనా విద్యార్థి భాగవతాన్ని సక్రమంగా అర్థం చేసుకోవాలి, దాంట్లో ఉన్న రసానుభూతిని తాను ఆస్వాదించాలి అనుకుంటే, ఈ శాస్త్రాన్ని ప్రామాణికమైనటువంటి గురు పరంపర ద్వారా స్వీకరిస్తే ఆ రసానుభూతిని పొందగలుగుతాడు. ఆ రసానుభూతిని పొందడము అంటే నిజానికి అర్థం ఏమిటి అంటే, ఈ భౌతిక జగత్తు నుంచి విముక్తుడై భగవత్ సేవలో శాశ్వతమైన స్థితిలో నిమగ్నం కాగలుగుతాడు. అది భాగవతం యొక్క ఆ లక్షణం, భాగవతం యొక్క శక్తి. సో మనం ఇక్కడ ఆపిద్దాం. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీస్ అండ్ ప్రభుజీస్? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ 5 రసభావనలు అని చెప్పారు కదా ప్రభుజీ, ఒక్కసారి చెప్పరా వేటో? 5 రసభావనలు ఏంటంటే శాంతరసము, దాస్యరసము, సాఖ్యరసము, వాత్సల్య రసము, మాధుర్య రసము. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. దీని ఎక్స్ప్లెనేషన్ కావాలంటున్నారా, మీరు పేర్లు మాత్రమే అడిగారా? పేర్లు అడిగాను ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ. ఎనీ అదర్ క్వశ్చన్స్ ఆర్ కామెంట్స్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్? సో లేకపోతే మనం ఇక్కడ ముగిద్దాం. మళ్ళీ సాయంత్రం 5:30కి రీకన్వీన్ అవుదాం. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. హరినామ సంకీర్తన్ కి జై. నామాచార్య హరిదాస్ ఠాకూర్ కి
जय सामवेद भक्त वृंद की, जय ग्रंथराज श्रीमद् भागवतम की। जय। Hare Krishna, Prabhuji and Mataji. Thank you very much for giving me this opportunity to speak from Srila Prabhupada's books. Hare Krishna. Hare Krishna.